భూవారాహ స్వామి గుడి కథ. అనేక శతాబ్దాల క్రితం తిరుమల పర్వతాల అడవులలో ఒక పవిత్ర స్థలం ఉండేది. ఈ ప్రాంతం ఆల్వార తిరునగరి గా పిలవబడింది. అదే ఈనాటి తిరుపతికి సమీపంలో ఉన్న శ్రీ భూవారాహ స్వామి ఆలయం స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇది శ్రీ వెంకటేశ్వరుని ఆలయానికి పూర్వకాలంలో ఉండే దేవాలయం. ఈ ఆలయం తిరుమల కొండ దిగువ భాగంలో ఉన్న తిరుపతి నగరంలో శ్వేతవాహన సేతు అలిపిరి వద్దకు సమీపంలో ఉంది. ఈ గుడి వెనుక పురాణ గాథ. పూర్వకాలంలో భూమిని రక్షించేందుకు విష్ణుమూర్తి వారాహ అవతారాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. రాక్షసుడైన హిరణ్యాక్షుడు భూమిని సముద్ర గర్భంలో ముంచినప్పుడు విష్ణువు వారాహ రూపంలో భూమిని రక్షించి తన దంతాలతో పైకి తీసుకొని నిలిపాడు. ఈ కార్యం తర్వాత వారాహస్వామి తన అవతార సమాప్తం అనంతరం కొంతకాలం భూమిపై తిరిగి ఓ శాంతమైన స్థలంలో తిష్టవేశారు. అదే ఈ ప్రాంతం. ఇక్కడే ఆయన భూమాతతో కలిసి విశ్రాంతిగా ఉన్నారని చెబుతారు. భూమాతకు సంతోషంగా ఉండేందుకు ఈ ప్రాంతాన్ని స్వర్గధామంలా మార్చారని నమ్మకం. గరుడుడు ప్రశ్నించగా ఒకసారి గరుడుడు స్వామిని ఇలా అడిగాడట, ప్రభూ, మీరు తిరుమలలో వెంకటేశ్వర స్వరూపంగా ఉండగా ఈ వారాహ రూపంలో ఇక్కడ ఎందుకు ఉండాలి? అప్పుడు వారాహ స్వామి నవ్వుతూ ఇలా అన్నాడట, వెంకటాచలంలో ఉన్న నేను కలియుగంలో భక్తుల పాపాలను క్షమించేందుకు ఉండనున్నాను. కాని నన్ను దర్శించడానికి ముందుగా వారాహ స్వామిని దర్శించాలి. వారాహ దర్శనం లేకుండా వెంకటేశ్వర దర్శనం పూర్ణ ఫలాన్ని ఇవ్వదు. అందుకే నేను ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో నివాసం చేస్తాను. ఇప్పటికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నియమాలు ప్రకారం తిరుమలకు వెళ్లే యాత్రికులు ముందుగా భూవారాహ స్వామిని దర్శించుకోవాలి. ఇది పరంపరగా వస్తున్న ఆచారం. భూవారాహ దర్శనం కలియుగంలో మానవులకు సర్వశుభాలను, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు ధర్మపరాయణతను ప్రసాదిస్తుందని నమ్మకం. ఆలయం విశేషాలు. ఆలయంలోని స్వామి వారు వారాహ రూపంలో ఉన్నారు. ముఖం పంది రూపంలో, శరీరం మానవ రూపంలో. ఆలయం చాలా ప్రశాంతంగా, పచ్చదనంతో నిండి ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి, ముఖ్యంగా వారాహ జయంతి, గరుడ సేవ మరియు బ్రహ్మోత్సవాలు.